ఇరాన్ వర్సెస్ అమెరికా వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం కంటిన్యూస్గా ఒక సీరియల్ లాగా గత 15 రోజుల నుంచి నడుస్తూనే ఉంది. ఈ ట్రంప్ మీడియా, ట్రంప్ టీవీ ఈ సీరియల్ టెలికాస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాడు ట్రంప్ తాత. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఈ టాపిక్ పక్కన పెడితే ఇంపాక్ట్ ఎవరి మీద ఉంది అంటే మన మీదే, మన నెత్తి మీద. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు బతకలేకపోతున్నారు. వాళ్ళని పైకి రానివ్వకుండా తొక్కే ప్రక్రియ ఇది. వార్స్, యుద్ధాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు మన కోసమే, మనల్ని తొక్కడానికి రోక్కల్లో వేసి పచ్చడి చేస్తున్నారు వీళ్ళు. పూర్ బికమ్ పూరర్, రిచ్ బికమ్స్ రిచర్ అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వెలుగు ఎప్పుడు వస్తుంది? ఏ రాజకీయ నాయకుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక గ్యారంటీ ఇవ్వగలడు? శాలరీస్, జాబ్ హోల్డర్స్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు రోజువారీ కూలీలు ఎంత సంపాదిస్తున్నారు? మన శాలరీస్లో ఇంక్రిమెంట్ ఉంటుందా? ఈవెన్ సాఫ్ట్వేర్లో, ఐటీలో వర్క్ చేసిన వాళ్ళు కూడా కరోనా టైంలో బాగా హైక్స్ ఇచ్చారు. కరోనా తర్వాత గత 5 ఏళ్ల నుంచి 0 హైక్స్, పెరగట్లేదు శాలరీస్. అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్నాం మనం. కానీ ఇప్పుడు గ్రాసరీస్ రేట్లు పెరగబోతున్నాయి. క్రూయిడ్ ఆయిల్ ఎక్కడికక్కడ స్టాక్స్ని అక్కడ ఆపేశారు. ప్రొడక్షన్స్ లేదు, ఆపేశారు. ఆయిల్ సరఫరా ఉండట్లేదు. మన ఇండియాకి పర్వాలేదు అంటున్నారు, కానీ వీళ్ళు కూడా బిజినెస్ వాళ్ళే కదా. జామ్నగర్లో రిలయన్స్ వాళ్ళు కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల లీటర్ల ఆయిల్ని వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకున్నారు. కానీ వాళ్ళు కూడా బిజినెస్ వాళ్ళు కూడా కదా, వాళ్ళకి కూడా ప్రాఫిట్స్ రావాలి కదా. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, గ్యారంటీగా డీజిల్ పెరుగుతుంది. గ్యాస్ సిలిండర్స్ రేట్లు పెరిగిపోయాయి. 1980s 50 రూపాయలు ఉండేది, 90s 100 రూపాయలు ఉండేది, 2000 సంవత్సరంలో 300 రూపాయలు ఉండేది, 2010 600 నుంచి 700 రూపాయలు ఉండేది, 2020 900 అయింది, ఇప్పుడు 1100 నడుస్తుంది. వచ్చే 10 ఏళ్లలో ఈ గ్యాస్ సిలిండర్ ధర 2500 కానుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు జీతాలు పెరగట్లేదు. ఇప్పుడు ఈ యుద్ధం భయంతో అందరం గ్రాసరీస్ 2-3 నెలల గ్రాసరీస్ కొనుక్కొని ఇంట్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటున్నాం. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ట్రావెల్ రేట్ పెరగబోతుంది. ఏదేమైనా సరే ఈ యుద్ధం వల్ల మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి లాస్, మనం లాస్ అవుతున్నాం.